వరకు విలువైంది ఏంటి మీ దగ్గర ఉన్నది? మీ హృదయం. ఆ హృదయాన్ని దేవునికి ఇస్తే ప్రతిఫలాలు ఉంటాయని మనం విన్నాం. మంచి వర్తమానం. అయితే బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మనందరికీ తెలుసు గర్వం. తెలుసు కదండి. గర్వం అంటే ఏంటి చెప్పండి? గర్వం బైబిల్లో చాలా స్పష్టంగా గర్వం గురించి మాట్లాడబడింది. నెబుకద్నెజరు గర్వపడ్డాడట. తెలుసు కదండి. నెబుకద్నెజరు తెలుసు కదా, తెలుసా? బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి నెబుకద్నెజరు తెలుసు కదండి అందరికీ. నేనే ఈ నగరాన్ని కట్టించాను అని చెప్పి ఎంతో గర్వంతో తన యొక్క విగ్రహాన్ని నిలబెట్టించి, బంగారపు విగ్రహాన్ని నిలబెట్టించి దాన్ని మొక్కనటువంటి వారికి శిక్ష విధించమని ఎంతో గర్వంగా ఉంటే, అంత గర్వం కలిగినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? నేను సమస్త ప్రజలను, సమస్త దేశాలను నేను నీకు అప్పచెప్పా, నీ చేతి కిందకు తెచ్చా, ఆ ఆధిపత్యం నీకు ఇస్తే నువ్వేం చేసావంటే ఇదంతా నా వల్లనే అయ్యిందని నువ్వు గర్వపడ్డావు కదా. నువ్వు 7 సంవత్సరాలు అడవి పాలవుతావు. 7 సంవత్సరాలు ఏమైపోతావు? అడవి పాలైపోతావు. మంచు పడుతుంది నీ మీద. పక్షికి ఎలాగైతే ఏకలు మొలుస్తాయో అలాగ నీకు ఏకలు మొలుస్తాయి. ఆ మంచు నుండి విడిపించుకోవడానికి పక్షిలాగా అడవిలో వదిలిపెట్టాడు ప్రియమైన వాళ్ళరా. 7 సంవత్సరాలు రాజు కదండి. బంగారపు విగ్రహాన్ని నిలబెట్టించి ఈ విగ్రహానికి మొక్కపోతే ఇంకా మరొకరు బ్రతకటానికి లేదన్న అగ్నిగుండమే అని ఆజ్ఞ వేసినటువంటి రాజును ఎక్కడికి పంపించాడు దేవుడు? అడవికి పంపించాడు. తర్వాత అనుకున్నాడు, ఇక గర్వాన్ని తగ్గించుకున్నాడు. ప్రభా, ఇదంతా నువ్వే నాకు అప్పచెప్పావు. తన కుమారుడు కూడా ఒక అతను ఉన్నాడు. ఎవరు? బెల్షాస్సర్ ఉన్నాడు కదా. ఎవరు? తన కుమారుడు, నెబుకద్నెజరు కుమారుడు బెల్షాస్సర్ ఉన్నాడు. అతను కూడా బాగా గర్వించాడట. ఏమని? ఇక ఈ సామ్రాజ్యం నాదే కనుక నేను చెప్పినట్టే వినాలి అని చెప్పి దేవుని యొక్క